ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే డైనమిక్గా అన్పివోటింగ్ ఎలా చేయాలని చూస్తాం. ఓకే, సో నేను ఆల్రెడీ పివోట్ ఎలా చేయాలి, అలానే డైనమిక్గా పివోటింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలానే అన్పివోట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే డైనమిక్గా అన్పివోట్ ఎలా చేయాలి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను, బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది కూడా. సో ఇక్కడ నేను టీబీఎల్ స్టూడెంట్స్ అని ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ కొన్ని కాలమ్స్ ఐడి, స్టూడెంట్ నేము, అలానే కొన్ని కాలమ్స్ లైక్ మ్యాథ్, ఇంగ్లీష్, హిస్టరీ, సైన్స్, అలానే శాంపుల్ డేటా. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, టేబుల్ ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా. అలానే శాంపుల్ డేటా రన్ చేద్దాం. ఓకే, 3 rows ఆర్ అఫెక్టెడ్. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనకి ఐడి కాలం ఉంది, అలానే స్టూడెంట్ నేము, అలానే మ్యాథమెటిక్స్ ఏంటి, ఇంగ్లీషు, హిస్టరీ, సైన్స్. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం, ఏది స్టాటిక్గా అన్పివోటింగ్ అనేది ఎలా చేయాలని. సో అన్పివోట్ అంటే ఏం లేదండి, ఏదైతే కాలమ్స్ ఉంటాయో వాటిని రోస్ కింద కన్వర్ట్ చేసేదాన్ని అన్పివోట్. అదే పివోట్ అంటే రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేసేదాన్ని పివోటింగ్. ఇది వైస్ వర్స్ అనమాట, కాలమ్స్ని రోస్ కింద కన్వర్ట్ చేసేదాన్ని అన్పివోటింగ్ అంటారు. బట్ మనం లాస్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లిమిటేషన్ ఉందన్నమాట. ఓకే, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం అన్పివోట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో ఏదన్నా కొత్త కాలం యాడ్ చేస్తే మనం మాన్యువల్గా కోడ్ అనేది చేంజ్ చేయాలి. బట్ డైనమిక్ ఎస్క్యూఎల్ ద్వారా మనం ఎటువంటి కోడ్ చేంజ్ చేయకుండానే ఎన్ని కాలమ్స్ వచ్చినా సరే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం సీక్వెల్ సర్వర్లో మీరు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ఒక ఆబ్జెక్ట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సో టేబుల్ కావచ్చు, లేకపోతే వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, యూజ్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో టేబుల్ క్రియేట్ చేస్తే ఏంటి, మనం ఏం చేస్తాం, ఆ టేబుల్ ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ కూడా డిఫైన్ చేసుకుంటాం. సో మీరు కాలం నేమ్స్ కావాలనుకుంటే మనకి sys.columns అనే ఒక టేబుల్ ఉంది. ఓకే, సో చేస్తాం చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.columns అంటే సో ఈ సిస్టమ్ టేబుల్లో మనం అన్ని కాలమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ లైక్ రకరకాల టేబుల్స్ క్రియేట్ చేస్తామో ఆ టేబుల్స్లో ఏంటి మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కాలమ్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఈ టేబుల్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే ఇక్కడ ఆబ్జెక్ట్ టేబుల్ క్రియేట్ చేశానో దాని యొక్క కాలం నేమ్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఆబ్జెక్ట్ నేమ్ అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. చూద్దాం, లెట్స్ సీ దట్. ఇక్కడ ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ ఐడి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ sys.columns అంటే చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి వస్తుంది కదా. సో ప్రతి ఆబ్జెక్ట్ ఐడికి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో కూడా డీటెయిల్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఐడి ఏంటి, లెట్స్ సీ దట్. సో ఈ ఆబ్జెక్ట్ ఐడి ఏంటి, ఇది అనమాట. సో నేను ఈ ఆబ్జెక్ట్ ఐడిని ఈ వేర్ క్లాస్లో యూజ్ చేస్తున్నాను. చూద్దాం చూడండి. సో ఈ ఆబ్జెక్ట్ ఐడి ఏంటి, ఐడి, స్టూడెంట్ నేమ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, సైన్స్, ఇలా మనకి అన్ని కాలమ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో అన్ని కాలమ్స్ కూడా ఈ ఆబ్జెక్ట్ ఐడి ద్వారా మనం కనుక్కోవచ్చు. sys.columns అనేది సిస్టమ్ టేబుల్. మనం యూజర్ డిఫరెంట్ టేబుల్, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని యూజర్ డిఫరెంట్ టేబుల్ అంటారు. బట్ ఇదేంటంటే సిస్టమ్తో పాటు వస్తుంది కాబట్టి సిస్టమ్ టేబుల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్సెప్ట్ దీస్ 2 కాలమ్స్, ఈ 2 కాలమ్స్ కాకుండా అన్ని కాలమ్స్ కూడా, తక్కిన కాలమ్స్ అన్నీ కూడా మనం తీసుకునేటట్టు సో నేను ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాను అన్నమాట. ఓకే, ఎక్సెప్ట్ ఐడి స్టూడెంట్ నేమ్ కాకుండా తక్కిన కాలమ్స్ అన్నీ కూడా తీసుకుంటాను. చూడండి, ఇక్కడ కొన్ని వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే సో ఒక వేరియబుల్ అని డిఫైన్ చేసిన ఏంటంటే కాలమ్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసాను. అలానే డైనమిక్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ని హోల్డ్ చేయడానికి ఇక్కడ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనేది హోల్డ్ చేశాను. ఓకే, డిఫైన్ చేశాను. సో దాని తర్వాత ఈ వేరియబుల్కి ఏదైతే కాలమ్ లిస్ట్ డిఫైన్ చేసానో దానికి ఇక్కడ చూడండి ఈ
ఈ క్వైరీ రాశాను అనమాట. అంటే ఇదేం చేస్తుందంటే ఏదైతే ఇందాక మనకి కాలం నేమ్స్ వస్తున్నాయో కాలం ఐడి నాట్ ఇన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్సెప్ట్ ఐడి కామా నేమ్ కాకుండా. ఓకే, ఇక్కడ ఏంటి కాలం ఐడి 1, 2 అంటే నాట్ ఇన్ ఎక్సెప్ట్ దీస్ 2 రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా నేను పుల్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఏం వస్తుంది ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, సైన్స్ వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక కామా వస్తుంది ఎడిషనల్గా. ఓకే, సో నేను వేరే సెషన్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ కామా వస్తుంది కదా, సో దాన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఫంక్షన్ ఇచ్చేసి దాన్ని రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం, మొత్తం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ కామా రాదన్నమాట. దాట్స్ ఇట్. ఓకే, ఇక్కడ కామా ఉంది, దాన్ని నెక్స్ట్ స్టేట్మెంట్లో రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఏదైతే కాలమ్స్ వద్దనుకుంటారో అది నేను ఈ వేరు కండిషన్లో స్పెసిఫై చేశాను అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే మనం కాలమ్స్ అనేది డైనమిక్గా పుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కాలమ్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు డైనమిక్ ఎస్క్యూఎల్ సో బిల్డ్ చేయడం. సెట్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు సో మనం ఏదైతే పివోటింగ్ రాసాం సేమ్ అనమాట. ఓకే, దేర్ ఈజ్ నో చేంజ్ ఎట్ అలా అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇది డైనమిక్గా కంకేటనేట్ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ కాలం లిస్ట్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి డైనమిక్గా కంకేటనేట్ చేస్తున్నాం. చేసిన తర్వాత మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది ఆప్షన్ అనమాట, మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే డైనమిక్ ఎస్క్యూఎల్ చేసేటప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అది 2-3 లైన్స్ వేస్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ సో 1000 ఆఫ్ లైన్స్ లేకపోతే ఎక్కువ కోడ్ రాసినప్పుడు మనకేంటంటే ఏ క్వరీ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది డీటెయిల్గా మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. అది ఏందనేది కూడా నేను చెప్తాను. ఫైనల్గా నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏదైతే డైనమిక్ ఎస్క్యూఎల్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ SP_execute SQL ఫైనల్గా SQL స్ట్రింగ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. మొత్తం ఇక్కడ నుంచి రన్ చేస్తాం. చూడండి మనకు అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో అవుట్పుట్ అనేది వచ్చింది కదా. మీరు కావాలనుకుంటే మెసేజ్కి వెళ్తే ఇక్కడ మనకి సో ఇందాక ప్రింట్ స్టేట్మెంట్ అని చెప్పే కదా, ఇది అనమాట. ఓకే, మనకి ఈజీగా తెలుస్తుంది ఓకే ఏం స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, అలానే కాలం నేమ్స్ ఏం వస్తున్నాయి అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా ఏంటంటే సో డైనమిక్గా అన్పివోటింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కాలం యాడ్ చేస్తాను. ఓకే, సో ఆల్టర్ టేబుల్ TBL స్టూడెంట్స్ ఆల్టర్ ఐ థింక్ యాడ్. ఓకే, సో కాలం ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ అని ఒక కాలం యాడ్ చేస్తాను ఇంట్. ఓకే, ఇప్పుడు నేను సో ఈ టేబుల్ని ఆల్టర్ చేసి ఒక కాలంని యాడ్ చేస్తున్నాను, చూద్దాం. సో కాలం సక్సెస్ఫుల్గా అయింది. కావాలనుకుంటే వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ ఫిజిక్స్ యాడ్ అయింది కదా. ఇప్పుడు ఒక రో కూడా ఇన్సర్ట్ చేస్తాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. 99 అలానే సో వెంకటేశ్వర్లు. సో లెట్ మీ యాడ్ దిస్ వన్. ఓకే, 1 row ఎఫెక్టెడ్. కావాలనుకుంటే వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ సో వెంకటేశ్వర్లు అనే ఒక రికార్డ్ యాడ్ అయింది, అలానే ఒక కొత్త కాలం యాడ్ అయింది అన్నమాట ఫిజిక్స్. సో ఇప్పుడు ఈ ఏదైతే అన్పివోటింగ్ రాసానో డైనమిక్గా అది వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు సీ దట్. చూడండి సో ఫిజిక్స్ వచ్చింది రాలేదు ఇక్కడ. సో వీ కెన్ ఏబుల్ టు సీ రైట్. సో నేను ఎక్కడ కూడా కోడ్లో ఎటువంటి చేంజ్ చేయలేదన్నమాట. ఓకే, ఎక్కడ కూడా నేను కోడ్లో చేంజ్ చేయాలి. సో డైనమిక్గా అదే తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కాలం నేమ్స్ పుల్ చేస్తున్నాం, sys.columns అనే సిస్టమ్ టేబుల్ నుంచి కాలం నేమ్స్ తీసుకున్నాం అనమాట. బట్ ప్రీవియస్ వీడియోలో నేను మాన్యువల్గా చేంజ్ చేస్తేనే కోడ్ అది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది, కానీ ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది చేయలేదన్నమాట. మీరు కావాలనుకుంటే ఈవెన్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ దట్. సో కాపీ పేస్ట్. చూడండి సో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, సైన్స్, ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ అనే కాలం కూడా యాడ్ అయింది కదా. ఇలా ఒకవేళ కాలం నేమ్ రిమూవ్ అయినా సరే ఆటోమేటిక్గా
ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా అంటే మనం సో క్వైరీ అనేది డైనమిక్గా బిల్డ్ చేస్తున్నాం, ఎక్కడ కూడా స్టాటిక్ అనేది స్పెసిఫై చేయలేదు కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇలా సింపుల్ అనమాట. ఫస్ట్ మనం ఇది వీ నీడ్ టు అండర్స్టాండ్ సిస్ డాట్ కాలమ్స్. అలానే ఆబ్జెక్ట్ ఐడి ఏంటి, మీరు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా దానికి ఒక ఐడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఐడి ద్వారా మనం అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది. సో ఐ థింక్ సో ఇక్కడ మనం వేరియబుల్స్ డిఫైన్ చేసినాం. సో ఫైనల్గా ఆ వచ్చిన అవుట్పుట్ని కాంకాటినేట్ చేసి ఇలా రాసాం అనమాట. ఓకే, సో ఫైనల్గా ప్రింట్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సో షేర్ చేయండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ట్రైనింగ్, సో ప్లీజ్ లెట్ మీ know that, or we can send an email notification so that we'll try to communicate. So that's all guys, so we'll catch you in the next video. Bye bye, thank you for watching.